మహేశ్వరం మహబూబాబాద్ జిల్లా పోలీసులు గుర్రం బాబాను అరెస్ట్ చేశారు. అమాయక ప్రజల మూవడం మగాన్ని ఆసరాగా తీసుకుని అందిన కాడికి దండుకున్నాడు. కొంతమంది నరసింహులపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి గుర్రం బాబాను అతని అనుచరులను అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రంపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ డప్పులతోటి సవారీ చేస్తూ అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అందిన కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇటు విషయమై గ్రామంలో వివరణ అడగగా నైటే మధ్యరాత్రికే పరారయ్యిండు. ఇటు విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని దొంగ బాబా అని పేరు చెప్తూ చెలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాను. మనం గత కొన్ని రోజులుగా మీడియాలలో గుర్రం బాబా గురించి బాగా ప్రచారం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయగా సూర్యాపేటకు చెందిన 6 వ్యక్తులు ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి 6 వ్యక్తులు ఎవరంటే మోతేరాములు, 2 పర్వతం లక్ష్మయ్య, కడమంచి సైదులు, కడమంచి అశోక్, సిరిగిరి నరేష్, తూర్పాటి గంగరాజు. ఈ 6 వ్యక్తులు ఏంటంటే ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి ఆ పర్వతం లక్ష్మయ్య అనే వ్యక్తిని గుర్రం బాబాగా తయారు చేసి ఆ బాబా వేషధారంలో ఈ పసుపు బట్టలు ప్లస్ ఈ తాయెత్తులు ఇవన్నీ మెల్ల వేసి ప్రజల్ని ఒక బాబా అవతారంగా దేశగురువుగా నమ్మించి రిమోట్ ఏరియాలకు మెయిన్గా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ లంబాడ తండాలు కానీ ఇతర చివరి విలేజ్లకి వెళ్ళి ఆదివారం అమావాస్య అని చెప్పి మీరు శాంతి చేయకపోతే మీ ఇంట్లో అశుభం కలుగుద్దని, మీ ఇంటికి నరదిష్టి తగిలిందని, లేదా ఆ ఊర్లో బొడ్రాయి తగిలింది అశుభం అంతా మీ ఇంటి వీకపోతుందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి బెదిరించి వాళ్ళకి లేనిపోని మాటలని చెప్పి మాయమాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర పూజల పేరుతో ఒకవేళ మీరు పూజలు చేసుకున్నట్లయితే మీకు అశాంతి కలుగుతుంది, మీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి 50,000 అడగడం, 1,00,000 రూపాయలు అడగడం, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి 30,000 మేము పూజలు చేస్తామని చెప్పడం. రకరకాలుగా కౌశల్యదేపల్లి గ్రామంలో కానీ, బక్కతండ గ్రామంలో, జయపురం గ్రామంలో కొంతమందిని ఇట్లా అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం జరిగింది. ఇటు వాటిని సమాచారం అందుకున్న పోలీసులు కంప్లైంట్ తీసుకొని బక్కతండకు చెందిన గూగులొత్తి నరేష్ అనే వ్యక్తి ద్వారా కంప్లైంట్ తీసుకొని విచారణ చేయగా ఈ యొక్క 6 వ్యక్తుల్ని పడమడు గ్రామంలో పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న వ్యక్తుల దగ్గర 9,000 రూపాయల నగదు ప్లస్ వాళ్ళు వేషధారణకు ఉపయోగించే గవ్వలు కానీ, ఈ యొక్క రుద్రాక్ష మాలలు, తాయెత్తులు కానీ ఇవన్నీ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే
ముందుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బేరిచ్చి మీరు పలానా గుడి దగ్గర రండి, మీకు అక్కడ మేము పూజ చేస్తామని చెప్పి ఆ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ నిమ్మకాయలు తాయెత్తులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు 10,000 అయితే 10,000, 5,000 అయితే 5,000, 20,000 అయితే 20,000 వాళ్ళ యొక్క తాహను బట్టి వాళ్ళని ఎంత బేరిస్తే అంత వాళ్ళు ఇవ్వగలిగినంత వాళ్ళు డబ్బులు గుంజుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు రండి మళ్ళీ పూజ చేస్తామని చెప్తారు. అక్కడ నుంచి మళ్ళీ రాత్రి ఎస్కేప్ అవుతారు. అప్పుడు వీళ్ళంతా ప్రజలంతా మోసపోయారని చెప్పి మనకి ఫిర్యాదులు అందినాయి. ఇట్టి ఫిర్యాదుని అందుకొని కేసు నమోదు చేసుకొని ఈ 6 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది.